అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వీడియోలోకి వచ్చినంటే ముందు ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎందుకంటే గతంలో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒకరే మన ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతూ ఉండేవారు. ఇప్పుడు మన మిత్రుల్లో కొద్దిమంది కూడా రిపోర్ట్లు కొట్టి ఈ ఛానల్ ఆపేయడానికి ట్రై చేస్తున్నారు కనుక మీరు ఈ మూడు చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆయన నాయకుల కాళ్ళకి దండం పెట్టే సంస్కృతి వేడాలి. ఎవరైనా నా కాళ్ళకి దండం పెడితే వారి కాళ్ళకి నేను దండం పెడతా. ఈ వేళ నుంచి ఈ విధానానికి ఫుల్ స్టాప్. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడు కాళ్ళకు దండం పెట్టాలి. స్టేట్మెంట్ పాస్ చేసేటండి ఆయన. ఈయన పెద్ద అయిన స్టేట్మెంట్ కోసం మనం మాట్లాడే ముందు మీకు వీడియో చూపిస్తాను. రోజా గారు వెళ్ళారు, అలాగా కాలు మీద పడిపోయారు. అన్న దేవుడు ఆశీర్వదించాడు. వనిత గారు వెళ్ళారు, కాళ్ళు మీద పడిపోయారు, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశీర్వాదం లీజియే బాబా, ఆశీర్వాదం లీజియే. విడుదల రజనీ గారు కాళ్ళు మీద పడ్డారు, దండం. ఈయనెవరు 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అన్నిలాగా ఉన్నాడు. అతను కూడా కాళ్ళు పడిపోతున్నాడు వెళ్ళి. ఎవరండి ఇతను? ఎవరి ఆర్టిస్ట్? మొగళ్ళు వేస్తున్నాడా? ఎవరు చూడండి బాబు ఈ ఆర్టిస్ట్. నేను చూడలేదు ఎందుకని. ఊరు 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 ఊరి ఈడు మొగలు వేసేవో ఆడి అమ్మ జీవితం. ఇవన్నీ ఊరి కామెడీ ఎందుకని చూడలేదు ఎందుకని. మిమ్మల్ని వీడియో తీయమన్నాను కానీ ఇందులో ఇంత కామెడీ ఉందని తెలియదు నాకు. గుడివాడ అమర్నాథ్ అండి. జోగి వారి అమ్మ జీవితం. కానీ ఈయనెవరు? నారాయణ స్వామి. ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డికి పెదనాన్న. అంత వయసు ఉంటుంది నారాయణ స్వామికి. ఇది ఉప ముఖ్యమంత్రి కూడా. వెళ్ళి వయసులో చిన్నోడు కాళ్ళకి ముక్కెత్తున్నాడు. అన్న కూడా కలేజ సినిమాలో మహేష్ బాబులాగా అంటున్నాడు. ఈ అమ్మ ఎంత కామెడీ అండి. మీరు కన్నా ఇంకొకటి పడ్డాడంటే మొత్తం పడిపోతారు. గొర్రెల కన్నా దారుణండి బాబు. ముందు ఇంకో రోజాకి మొదలెట్టింది. వీళ్ళందరితో కాళ్ళకి దండం పెట్టాలని డిసైడ్ అయిపోయింది. మొత్తం అందరినీ కాళ్ళ మీద బారేసింది తీసుకెళ్ళి. ఇప్పుడు వయసులో పెద్దోళ్ళకి అది మన ఆచారం, భారతీయ సంప్రదాయం. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలామందికి అది కామన్. అది కానీ వేరే వాళ్ళు ఏదైనా మన స్వార్థం కోసం లేకపోతే మన అవసరం కోసం అంటే మాకు ఈ పని చేయండి అని కాళ్ళు పట్టుకోవడం తప్పు. కానీ పెద్దలను గౌరవించడం తప్పేం కాదు. వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం. అయితే దాన్ని కూడా కొంతమంది పెద్దలు, మహానుభావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహా ప్రపంచ జ్ఞానులు, మేధావులు లేదా అది కరెక్ట్ విధానం కాదు, ఏమన్నట్టు షేక్ హ్యాండ్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ద్వారా మనకు సమానత్వం ఇది అవుతుందని చాలా పెద్దలు చెప్పారు. అది చెప్పినా భారతీయ సంప్రదాయం ప్రకారం మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం అనేది అది కూడా మనం ఏమంత కొట్టుపారేసే అంత మూఢనమ్మకం అయితే కాదు నా దృష్టిలో. అయితే ఇక్కడ చూస్తే మీరు ఇంకా తమిళనాడులో ఇంకా చాలా విచిత్రంగా ఉంటాయండి. తెల్లబట్లు మాసిపోతారు రే. రాజకీయ నాయకులండి. అతి వినయం దూర్త లక్షణం అంటారండి. ఇది చూడండి, వైసీపీ నాయకులు మించిపోయారు అయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, నేను ఒకసారి నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాం. ఆయనతో కూర్చొని మాట్లాడేసి అయిపోయిన తర్వాత పదండి రాసి వెళ్ళిపోదాం బయటకు. ఆయన లెగిసాడు. ఆయన వెనకతలు మేము నిలబడ్డాం. అందరం కలిసి బయటకు వచ్చాం రూమ్ నుంచి. ఒక పెద్ద ఆయన, అంటే పెద్ద ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ చిన్నోడు అయితే ఉండడు. అంటే ఆయనకు ఒక 65 60 అలా ఉంటాయి. అప్పుడే రిటైర్ అయిన వ్యక్తిలా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా చిన్నడే కానీ పెద్ద ఆయన. ఆయన చాలా హైట్ ఉన్నాడు మనిషి కూడా. ఆయన వచ్చి బాబు గారిని ఇలా రాగానే, బాబు గారు బాగున్నారా అనగానే బాబు గారు ఇలాగా చేతులు ఇస్తున్నారు. టప్పును కాలు మీద పడి వెంటనే నేను లేపేసి దూరం జరిపి అలా చేసేవాటి. అంటే ఆయన్ని చూసేటప్పుడు కొద్దిమందికి ఆ రెస్పెక్ట్ వచ్చేద్దేమో. అంత పెద్దోళ్ళు కూడా ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి దండం పెట్టాలని అనుకుంటారు.
ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది జరిగిన సంఘటన. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి, తిరుగులేని ముఖ్యమంత్రి, భారతదేశంలోనే తిరుగులేని రాజకీయ నాయకుడు ఆయన ఇప్పుడు. అలాంటి వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం కాళ్ళ మీద పడాలి, దండం పెట్టాలని చాలామంది స్వార్థపరులు కూడా ఉండటం వాస్తవమే. ఈ టైంలో ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్, నా కాళ్ళ దండం పెడితే తిరిగి మీ కాళ్ళ దండం పెడతా. ఇంక ఎవడైనా పెడతాడండి? అదే జగన్నాథుడు అయితే వచ్చి మన కాళ్ళ మీద పడతా ఉంటే అది గుడి వెనక నాసామిలాగా అలా పెట్టించుకుంటానే ఉంటాడు, ఇలా ఇలా ఆశీర్వదిస్తూ. కానీ దానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారండి ఈయన. అయితే నేను ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం కొంచెం విభేదిస్తున్నాను బాబు గారితో కూడా. ఎందుకు విభేదిస్తున్నానంటే, తల్లిదండ్రులు, గురువు, భగవంతుడు కాళ్ళకి దండం పెట్టాలి అన్నాడు ఆయన. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తండ్రితో సమానం. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎదుటోళ్ళని ఎలా బిహేవ్ చేయాలని ఎప్పటికప్పుడే బోధిస్తూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం నాయకుల కార్యకర్తలందరికీ అయినా గురువుతో సమానం. మూడోది ఎవరండి? భగవంతుడు కదా. ప్రాణం కాపాడినోడిని భగవంతుడు సమానంగా చూస్తారు చాలామంది. కుటుంబాన్ని నిలబెట్టినోడిని, జీవితాన్ని నిలబెట్టినోడిని కూడా నువ్వు దేవుళ్ళు అంటాడు స్వామి, దేవుళ్ళ వచ్చావు అని దేవుడితో పోలుస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కొన్ని లక్షల మంది ఐటీ సెక్టార్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ కొన్ని లక్షల కుటుంబాలు నిలబడ్డాయి. ఆ కుటుంబాలందరికీ చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం. కాబట్టి మీ కాళ్ళకి ఎవరైనా గౌరవంతో మీ కాళ్ళకి నమస్కారం చేయటం అనేది అది స్వార్థంతోనో రాజకీయ నాయకులకు చేసిన ఆ కోవలోకి అయితే వెళ్ళదండి. నేను అనుకున్నాను ఒకసారి, నేను ఎప్పుడు ఎవరి కాళ్ళకి దండం పెట్టలేదు. కానీ నేను ఎప్పుడు అనుకున్నానంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన అంత నరకం అనిపిస్తున్నప్పుడు చేయని తప్పు కోసం ఆయన ఈ రాష్ట్రంలో ఎస్సీలందరికీ ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ హత్యలు జరిగినా ఎస్సీల తరపున తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నిలబెట్టి, ఎస్సీల్లో చంద్రబాబు నాయుడు గారు పాపులర్ అయిపోతున్నాడు, ఈయన ఎలాగైనా లోపల పెట్టేయాలని ఆయన్ని 70 రోజులు హింసించినప్పుడు, ఆ జైలు నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఆయనకి నీరాజనాలు పడతా ఉంటే, ఆ రోజు ఈయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం తప్పు లేదనిపించింది నాకు. కాబట్టి ఎవరైనా మీ దగ్గరికి అలా వస్తే మీరు తల్లిదండ్రులతో, గురువుతో, భగవంతుడితో సమానమైన కొంతమంది ప్రజలు ఉన్నారు మీకు. వాళ్ళ జీవితాలను మీరు అలా నిలబెట్టారు. కాబట్టి వాళ్ళు అలా చేయటం అది స్వార్థంగానో లేకపోతే రాజకీయ నాయకులకి చేసినట్టు రాదేమో అనేది నా అభిప్రాయం అండి.